హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల భేటీ అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల కోసం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. మరి అవేంటనేది పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయ లోకానికి మరియు విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం. గత శుక్రవారం నాడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారి కార్యాలయంలో గుర్తింపు పొందిన వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఒక అత్యంత కీలకమైన మరియు సుదీర్ఘమైన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ జాయింట్ డైరెక్టర్ శ్రీ సుబ్బారెడ్డి గారు అధ్యక్షత వహించి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలపై చర్చించారు. సమావేశం ప్రారంభంలోనే ఆయన ఒక విషయాన్ని స్పష్టం చేశారు. గత వారంలో జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో ఉపాధ్యాయులు ఇప్పటికే ఇచ్చిన వినతులు కాకుండా, ఇంకా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన అదనపు అంశాలను మరియు కొత్తగా తలెత్తిన సమస్యలను మాత్రమే తెలియజేయాలని కోరారు. అంటే సమయాన్ని వృధా చేయకుండా కేవలం పరిష్కారం కావాల్సిన ప్రధాన అంశాలపై దృష్టి సారించడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గతంలో మన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే 23 అంశాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు అత్యవసరంగా పరిష్కారం కావాల్సిన కొన్ని కీలక అంశాలను ఏపీ హెచ్ఎంఏ తరపున మరొకసారి బలంగా వినిపించడం జరిగింది. దీనివల్ల అధికారులు ఆయా సమస్యల తీవ్రతను బట్టి అర్థం చేసుకొని తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొదట మొదటి అంశంగా 2025 సంవత్సరానికి సంబంధించిన సమ్మర్ సెలవుల కాలానికి రావాల్సిన సంపాదిత సెలవుల ఉత్తర్వుల గురించి ప్రస్తావించారు. ఉపాధ్యాయులు వేసవి కాలంలో కూడా వివిధ విద్యా సంబంధిత పనుల్లో పాల్గొంటారు కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలంగా వారికి ఈ సెలవులను క్రెడిట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విషయంలో జేడీ గారు స్పందిస్తూ, మనం గతంలో చేసిన విన్నపాలన్నీ పరిగణలోకి తీసుకొని ఇప్పటికే ఫైలును పై స్థాయి అధికారుల ఆమోదం కోసం పంపించామని, మరో 10 రోజుల్లోగా వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని సానుకూలంగా సమాధానమిచ్చారు. అంటే వచ్చే వారం 10 రోజుల్లో ఉపాధ్యాయుల ఖాతాల్లో ఈ సెలవుల వివరాలు చేరే అవకాశం ఉంది. రెండవ మరియు మూడవ అంశాలుగా 10థ్ క్లాస్ విద్యార్థుల నామినల్ రోల్స్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలను లేవనెత్తాము. యూడిఐఎస్‌సి యూడైస్ పోర్టల్‌లో విద్యార్థుల ఆహ్, ప్రొఫైల్ ఈపీ, జనరల్ ప్రొఫైల్ జీపీ మరియు ఫెసిలిటీ ప్రొఫైల్ ఎఫ్‌పీ వంటి అంశాల్లో తప్పులు ఉన్నప్పుడు వాటిని సరిదిద్దుకోవడానికి తగిన సమయం మరియు అవకాశం ఇవ్వమని కోరాము. ముఖ్యంగా ఆపార్ ఐడీలు జనరేట్ కానటువంటి విద్యార్థులు మరియు ఆధార్ కార్డులో పుట్టిన తేదీలు సరిగ్గా లేని విద్యార్థుల వివరాలు డైనమిక్ డేటా ద్వారా ఆటోమేటిక్‌గా అప్డేట్ కావటం లేదు. అటువంటి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు మాన్యువల్ పద్ధతిలో వివరాలను సరిచేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక గతంలో పాఠశాలల రికార్డును సరిచూసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే సమయానికే పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తయినందున ఇప్పుడు తప్పనిసరిగా సవరణలకు అవకాశం ఇవ్వవలసిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఆలస్యమైనా సరే రూ. 1000 జరిమానాతోనైనా తాత్కాల పద్ధతిలో మార్పులు చేసుకునేందుకు వెసులుబాటు ఇవ్వాలనైతే కోరగా, జేడీ గారు దీనిపై సావధానంగా స్పందిస్తూ కమిషనర్ గారు రాగానే డీజీఈ గారితో మాట్లాడి త్వరలోనే ఆన్‌లైన్‌లో కరెక్షన్‌లకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. మరి నాలుగవ అంశంగా ఎస్ఎస్‌సి పరీక్షల విధుల నుండి వయోవృద్ధులైన ఉపాధ్యాయులకు మినహాయింపు కోరగా, సాధారణంగా 58 సంవత్సరాలు పైబడిన వారు శారీరక ఇబ్బందుల వల్ల ఇన్విజిలేషన్ విధులు నిర్వర్తించడం కష్టమవుతుంది కాబట్టి వారికి మినహాయింపు ఇవ్వాలని కోరగా అధికారులు 60 ఏళ్లు పైబడిన వారికి ఖచ్చితంగా మినహాయింపు ఇస్తామని సానుకూలత వ్యక్తం చేశారు.
ఇక ఐదవ అంశం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో సంఘం తరపున పనిచేస్తున్నటువంటి బాధ్యులకు 21 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఎస్సీఎల్ మంజూరు చేయాలని కోరారు. సో, దీనివల్ల వారు తమ సంఘం పనులను మరియు ఉపాధ్యాయుల సమస్యలను సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వీలవుతుంది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆరవ అంశంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించాము. కొన్ని సబ్జెక్టులకు కాంప్లెక్స్ సమావేశాల్లో ఉపాధ్యాయుల సంఖ్య విపరీతంగా ఉండటం వల్ల ఒకే పాఠశాలలో అందరికీ వసతి కల్పించడం, చర్చలు జరపడం ఇబ్బందిగా మారుతోంది. కావున అటువంటి చోట్ల ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి లేదా 2 లేదా 3 వేర్వేరు పాఠశాలల్లో ఈ సమావేశాలు నిర్వహించేలాగా మార్పులు చేయాలని కోరగా, దీనిని నోట్ చేసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని జేడీ గారు తెలిపారు. ఇక ఏడవ అంశంగా బదిలీల ప్రక్రియలో ప్రధానోపాధ్యాయులకు కనీసం 3 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్నట్లయితే వారికి బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరగా, దీనివల్ల పాఠశాలల పాలనలో స్థిరత్వం ఉంటుందని మా అభిప్రాయం. ఎనిమిదవ అంశంగా వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని కోరగా, ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు వేరే పాఠశాలల నుండి ఉపాధ్యాయులను పంపే ఈ ప్రక్రియలో జాప్యం జరగకుండా డివిజనల్ లేదా జిల్లా స్థాయిలోనే వేగంగా నిర్ణయాలు తీసుకునేలాగా వికేంద్రీకరణ చేయాలని సూచించాము. ఇక తొమ్మిదవ అంశంగా 2020, 21 విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు రావాల్సిన రూ. 1,00,000 స్కూల్ గ్రాంట్స్ ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. సో, దీనిపై అధికారులు స్పందిస్తూ గ్రాంట్స్ అనేవి ఆయా ఆర్థిక సంవత్సరానికి కేటాయించబడిన బడ్జెట్ ప్రకారంగా వస్తాయని, పాత బడ్జెట్ కాలం చెల్లిపోయినందున ఇప్పుడు ఆ నిధులు వచ్చే అవకాశం తక్కువని నిజాయితీగా వివరించారు. చివరగా 10వ అంశంగా గతంలో ప్రవీణ్ ప్రకాష్ గారి హయాంలో అతి చిన్న కారణాలకే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులపై విధించినటువంటి సస్పెన్షన్లను మరియు ఇంక్రిమెంట్‌లను, కోత వంటి శిక్షలను రద్దు చేయాలని కోరగా, ఈ చర్యల వల్ల ఉపాధ్యాయుల నైతిక స్థైర్యం దెబ్బతినిందని, వారిని క్షమించి ఆ శిక్షలను తొలగించాలని విన్నవించగా, ఈ ఫైలును ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనల కోసం పంపించామని, ప్రస్తుతం అది ప్రాసెస్ దశలో ఉందని జేడీ గారు తెలియజేశారు. సమావేశం చివరిలో అధికారులు స్పష్టం చేస్తూ, ఇతర సంఘాలు ఇప్పటికే లేవనెత్తిన అంశాలను మళ్ళీ చెప్పకుండా కేవలం కొత్త విషయాలకే పరిమితం కావాలని సూచించారు. మన సంఘం తరపున పైన పేర్కొన్న ప్రతి అంశాన్ని తార్కిక వివరణతో అధికారులకు వివరించడం జరిగింది. ఈ చర్యలన్నీ సానుకూల వాతావరణంలో జరిగాయి మరియు త్వరలోనే వీటికి సంబంధించి ఫలితాలు ఉపాధ్యాయులకు అందుతాయనైతే ఆశిద్దాం.